सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। श्रीवेणुगोपालकृष्णाय वन्दनम्। శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము సమన్వయ సిద్ధాంతము కంటిన్యూయేషన్. జీవేశ్వర విజాతీయవాదులను నన్ను సకల కళ్యాణ గుణునిగా చెప్పి నా పరమ ఔదార్య గుణంబునకు ఉచితంబగు పూర్ణాద్వైత సిద్ధియగు కైవల్యంబును నేనిచ్చుటకంగీకరింపరు. కించున్యూనాద్వైతంబునిచ్చుట నా అనంత ఔదార్య గుణంబునకును లోపంబు గదాయని చింతింపరు. ఘటంబువలే విజాతీయుండగు జీవుండు పటంబు కానేరని రీతి ఈశ్వరుండు కాడని వీరు చింతించుదురు. దానిచేత నా శక్తి నాచే సృష్టంబులైన ఘటపటంబుల నియమంబులచే నియతంబై నేనును ప్రమేయుండనని వీరల తలంపుగా తోచుచున్నది. సర్వప్రమేయంబులగు వస్తుజాతంబుల నియమంబులును నా సంకల్పంబుచే నియమింపబడి ప్రవర్తిల్లుచున్నవి. నా శాసనంబులచే ప్రకృతి నియమంబులు ప్రవర్తించుగావున సృష్టిలోని పరాప్రకృతిగా భాగంబై నొప్పి నాచే సృష్టుండగు జీవుండు నా అనుగ్రహంబు చేత నా పూర్ణ కైవల్యంబునొందు నిందు సందేయంబు లేదు. అట్టి కైవల్యంబు భక్తాభీష్టంబు కానిచో వారల అభిమతంబులగు సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్యంబులని ప్రసాదింతు కాని కైవల్యంబు లేదని వాదించరాదు. జీవుండు నిత్యుండని తొల్లినే చెప్పియుంటి, దాని భావంబు వేరు. జనన మరణంబులచే అనిత్యంబగు స్థూల శరీరంబుల దృష్ట్యా జీవుండు నిత్యుండని సాపేక్షత చేత నిత్యత్వంబు కలిగియున్నాడు. కానీ అది నా నిత్యత్వంబు వలె పరమార్థంబుగాదు. గోపాలకులు తొల్లి సత్యలోకంబునందు దాచబడి ఉండగా నేను వారల మరల సృజించి తినిగాదే. జీవుండు నిత్యుండైన మరల సృజింపబడుట ఎట్లు? పరాప్రకృతి యగు జీవుండు అపరాప్రకృతి అన్నరస సూక్ష్మసత్వ వికారంబే కాన పరస్పర పరిణామంబులు సాధ్యంబు. అహల్యయను జీవుండు సశరీరంబుగా పాషాణత్వము నుండి మరలా పరాప్రకృతి సహితంబు మారుట దీనికి నిదర్శనంబు కాదే. కాన జీవుండు స్వభావ సిద్ధముగా బ్రహ్మంబు కాడు, కాని నా అనుగ్రహంబు చేత బ్రహ్మంబు కాగలడు. కాన వర్తమానంబున ద్వైతంబు సిద్ధియందు అద్వైతంబును సమ్మతంబులగు. మదారాధన కామియగుచు నద్వైతమును అంగీకరింపడేని విశిష్టాద్వైత సమ్మతంబులగు సామీప్య సారూప్య సాలోక్య సాయుధ్యంబులనొందుగాన సాధక జీవునకు భిన్నుండుగును, సిద్ధ జీవునకు అభిన్నుండుగును ఉందు. ఇది నా సర్వశక్తి సంభావ్య సర్వదా కార్యంబునకు నిదర్శనంబుగా నిరూపిత పక్షత్వయంబై ఏకతర పక్ష సంశయరాహిత్యంబును ప్రదర్శించుచుందు. మరియు ఇట్లు భిన్న భిన్నాభిన్న అభిన్న దశాత్రయంబు ఔచిత్య సమర్థితంబని తెలియము. సాధక జీవుండ నేనే అగుదునేని సాధన వైయఢ్యంబును నా మోక్ష ప్రదాతృత్వ నిరర్ధకత్వంబును సిద్ధించ ననుచితంబగు కాన సాధక జీవుండు భిన్నుండు. నా పరమ ఔదార్య గుణంబునకు నుచితంబుగా కైవల్య సిద్ధి గలదు. కాన ముక్త జీవునకు అభిన్నుండను. భక్తాభీష్ట ప్రధాన
ఔచిత్యముగా భిన్నాభిన్నత్వంబును కలదని సిద్ధాంతంబు సేయవలయు. నేను భక్తుల కొరకు గుణంబుగా మారియుండుట చేత నా నామరూపంబులు సత్యంబులైయుండు. అట్టివియు అసత్యంబులేని భక్తకేదంబనుచితంబు మరియు అసత్యంబులైనచో నవి ఆరాధించు వారల సత్యంబును చేర్చజాలవు. కేవల క్రీడార్థంబు సృజించిన జగన్నామ రూపంబుల సత్యంబులనియే నిశ్చయంబు. జగత్తు సత్యంబేని సత్యంబు నుండి సత్యాంతరంబునకు ముక్తి వృధయగు కాన అసత్య జగత్తు నుండి మోక్షంబు సత్యంబు కావునను జగత్తు అసత్యంబనియే నిర్ణయంబు. మరియు అసత్యంబైన అభావంబు నుండియే అసత్యంబగు జగత్తునొత్పాదించి యుండియును జగద్భాగంబగు నసత్యుండైన జీవునకు అసత్యంబగు ఈ జగంబు సత్యంబు కావున జీవదృష్ట్యా సత్యంబైన జగత్తు అభావంబు నుండియే నేను సృజించితినన్నచో నా శక్తికి మహత్వంబు పరాకాష్ఠను చేరుకాన అసత్కార్యవాదంబు నంగీకరింపవలయు. నాకు అసత్తు నుండి సత్తును పుట్టించుట అసాధ్యంబు కాదు.